హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అది ఇంకా మా వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి ఎంటర్. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మరొకరికి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఎవరు కూడా ఊహించలేదు మరి ఇలాంటి వికెట్ ఇస్తారన్నది. సో 10 ఓవర్లకి మనలో స్కోర్ వచ్చేసి 30+ రన్స్ మాత్రం ఉన్నాయి. మనోళ్ళు ఈ ఇన్నింగ్స్లో చూసుకుంటే మెయిన్గా మొత్తం 120 బాళ్లలో సగం బాళ్ళు డాటా చేసిళ్ళు, ఇంకో 60 బాళ్ళలో 156 అయితే కొట్టిళ్ళు. ఒక T20 మ్యాచ్లో 10 ఓవర్లు డాట్ బాల్ అంటే అది చాలా అన్ఎక్స్పెక్టబుల్ అని చెప్పుకోవచ్చు. అయినా కానీ మన బౌలర్స్కి క్రెడిట్ ఇవ్వాల్సిందే, ఎందుకంటే లాస్ట్ బాల్ దాకా తీసుకువెళ్ళిళ్ళు, ఒక బాల్ మాత్రం మిగిలింది. సో అక్కడ దాకా మనోళ్ళు అయితే పోరాడిళ్ళు, చాలా బెటర్గా రాణించిళ్ళు. ఈ మ్యాచ్ ఓడిపోయినా కానీ పెద్ద అయితే మనకి బాధాకరంగా అయితే అనిపిస్తలేదు, ఎందుకంటే ఒకనొక సిచ్యువేషన్లో మనలు మరి 50-60 కొట్టరా అన్నది అనిపించింది. బట్ ది క్రెడిట్ గోస్ టు నితీష్ కుమార్ రెడ్డి అండ్ హెన్రిచ్ క్లాసన్. వాళ్ళిద్దరు 156 రన్స్ అయితే వచ్చినాయి. హెన్రిచ్ క్లాసన్ 62 కొట్టిండు 41 బాళ్లలో, 5 4లు 2 6లు 151 స్ట్రైక్ రేట్తోని. నితీష్ కుమార్ రెడ్డి 56 కొట్టిండు 33 బాల్లో, 3 4లు ఏకంగా 5 6లు అయితే కొట్టిండు. ఈ పిచ్ మీద 169 స్ట్రైక్ రేట్ అంటే ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేట్తో సమానం అని చెప్పుకోవచ్చు. అండ్ హెన్రిచ్ క్లాసన్ 150 స్ట్రైక్ రేటు, అతనిది కూడా 200 స్ట్రైక్ రేట్తో సమానం అని చెప్పుకోవచ్చు ఈ పిచ్ మీద చూసుకుంటే. సో ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళిద్దరు మినగేస్తే ఇట మిగతా అందరూ కూడా డిసప్పాయింట్ అయితే చేసిళ్ళు. ఈ ఇద్దరు దగ్గర చల్లే అక్కడ మనం చూసుకుంటే పార్ట్నర్షిప్స్ వచ్చేసి ఏకంగా 116 రన్స్ అయితే వచ్చినాయి 63 బాల్స్లోనే. ఇక తర్వాత మనకి పెద్దగా అయితే పార్ట్నర్షిప్స్ అయితే కనబడతలేవు. మెయిన్గా ఈ మ్యాచ్లో మనం చూసుకుంటే టీమ్ కాంబినేషన్ వచ్చేసి కొంచెం డిసప్పాయింట్మెంట్గానే కనబడుతుంది. గత మ్యాచ్ విన్నింగ్ కాంబినేషన్తో వెళ్తే బెటర్ అయితే ఉండదు. ఒక మార్పు చేస్తే గిట్ట డేవిడ్ పెన్ ప్లేస్లో బ్రైడెన్ కార్సా, హర్షల్ పటేలా, శివ మావ్య ఆ ఒక్క మార్పు చేస్తారనుకున్నాం. బట్ లివింగ్స్టోన్ తీసుకొచ్చిళ్ళు, అతను ఏకంగా నెంబర్ 4 ఆడించిళ్ళు. చాలా డిసప్పాయింట్మెంట్ అయితే చేసిండు. 14 కొట్టిండు 20 బాళ్లలో, ఒక 6 కొట్టిండు, మళ్ళీ ఒక ర్యాష్ షాట్ కొట్టయితే అవుట్ అయిందని చెప్పుకోవచ్చు. అదే లివింగ్స్టన్ కాకుండా సలిల్ అరోరాని ఆడితే బెటర్ అయితే ఉండదు, ఎందుకంటే ఇలాంటి పిచ్చెస్ మీద ఆడిన అనుభవం కూడా ఉంది అతనికి డొమెస్టిక్లో. సలిల్ అరోరాకి అతను ఉంటే గిట్ట మేబీ ఇంకొక 20 రన్స్ కూడా వచ్చి ఉండేవి. మనం చూసినాం కదా ప్రాక్టీస్ మ్యాచెస్లో లివింగ్స్టన్ ఏ విధంగా ఇబ్బంది పడ్డాడో చూసినాం. అదే పిచ్చెస్లో సలిల్ అరోరా ఏ విధంగా కొట్టిడో చూసినాం. సో సలిల్ అరోరాకి ఛాన్స్ ఇస్తే బెటర్ అయితే ఉండదు. ఫస్ట్ 2 మ్యాచ్లో మీరు అనొచ్చు డిసప్పాయింట్ చేసిందని, బట్ లాంగ్ రోప్ ఇస్తే ఖచ్చితంగా అతనైతే చాలా మంచి ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. ఇక డేవిడ్ పెన్ ఆడినా అని బెటర్ అయితే ఉండదు ఈ పిచ్ మీద. అతను వేసే స్లోవర్ బాల్స్కి ఖచ్చితంగా అతనికైతే హెల్ప్ఫుల్ కండిషన్సే ఉండేవి. ఓకే, అతను అద్దనుకుంటే హర్షల్ పటేల్ వచ్చిండు, హర్షల్ పటేల్ కూడా చాలా బెటర్ రాణించిండు. అదొక మార్పు చేసుకుంటే బెటర్ అయితే ఉండేది. మొత్తం చాలా మార్పు అయితే చేసిళ్ళు. విన్నింగ్ కాంబినేషన్ని కొంచెం డిస్టర్బ్ చేసినట్లయితే కనబడుతుంది. ఖచ్చితంగా నెక్స్ట్ మ్యాచ్లో లివింగ్స్టన్ ప్లేస్లో సలిల్ అరోరా ఆడితే బెటర్ అయితే ఉంటుంది. అక్కడ మరి రూల్ ఏం లేదు మరి 4 ఓవర్సీస్ ప్లేయర్స్ ఆడాలని. సో కాబట్టి లివింగ్స్టన్ ప్లేస్లో సలిల్ అరోరా ఆడితేనే బెటర్ అయితే ఉంటుంది. గైస్, మరి మీరేమంటున్నారు ఖచ్చితంగా కింద కామెంట్స్ మెంచండి. ఈ మ్యాచ్ ఓడిపోయినా కానీ పెద్ద అయితే ఎఫెక్ట్ అయితే మనకైతే కనబడతలేదు, ఎందుకంటే లాస్ట్ రాక మన వాళ్ళు తీసుకొచ్చిళ్ళు. కొంచెం జయదేవ్ ఉన్నతికట్కి హాఫ్ డే కనబడ్డది. ఇలాంటి పిచ్ మీద మరి ఓవర్కి 13 రన్స్ అంటే అన్అక్సెప్టబుల్ అని చెప్పుకోవచ్చు. జయదేవ్ ఉన్నతికట్ దగ్గర నుంచి చాలా డిసప్పాయింట్మెంట్ అయితే చేసిండు. 3.5 ఓవర్స్కి 50 రన్స్ అయితే ఇచ్చిండు. సో చాలా డిసప్పాయింట్మెంట్ అయితే చేసిండు. అండ్ నితీష్ కుమార్ రెడ్డి కూడా 1 ఓవర్ ఇస్తే బెటర్ అయితే ఉండదు. 10 ఓవర్స్ తర్వాత 1 ఓవర్ ఇచ్చి చూస్తే బెటర్ అయితే ఉండేది నితీష్ కుమార్ రెడ్డికి, బట్ 1 ఓవర్ వేసిండు అతను. ఓవరాల్గా చూసుకుంటే మన బౌలర్స్కి క్రెడిట్ అయితే ఇవ్వాల్సిందే. ఒక జయదేవ్ ఉన్నతికట్టు మినగేస్తే గిట్ట అందరు కూడా చాలా బెటర్ బౌలింగ్ అయితే వేసిళ్ళు.
శివం కుమార్ కూడా ఈ మ్యాచ్లో కూడా చాలా బెటర్ రాణించిండు. హర్ష దుబ్బే కూడా చాలా బెటర్ రాణించిండు. ఇక ఈశ్వర్ మలింగ్, హర్షల్ పటేల్ కూడా చాలా బెటర్ బౌలింగ్ అయితే వేసిండు. ఇంకా బ్యాటింగ్లో చూసుకుంటే టాప్ 3 చాలా డిసప్పాయింట్మెంట్ అయితే చేసింది. టాప్ 3 ప్లేయర్స్లో ఒక్క ప్లేయరు 15 ఓవర్స్ రాకుంటే డిఫరెంట్గా అయితే ఉండేది. ఆర్సీబీ పైన అదే చూసినాం మనం. బట్ ఇషాన్ కిషన్ చివరి రాకున్నాడు ఒకటి, ఆ 15 ఓవర్స్ 16 ఓవర్స్ రాకున్నాడు ఒకటి, అంత స్కోర్ అయితే వచ్చింది. ఇక్కడ కూడా టాప్ 3 ప్లేయర్స్లో ఒక్క ప్లేయరు లాస్ట్ రాకుంటే డిఫరెంట్గా అయితే ఉండేది రిజల్ట్ వచ్చేసి. బట్ ముగ్గురు కూడా అవుట్ అయ్యారు. ఇక తర్వాత లివింగ్స్టన్ వచ్చిండు, 20 బాల్లో 14 అయితే కొట్టిండు. సో చాలా డిసప్పాయింట్మెంట్ అయితే చేసిండు. ఖచ్చితంగా అతని ప్లేస్లో నెక్స్ట్ మ్యాచ్లో సలీల్ అరోరా ఆడితేనే బెటర్ అయితే ఉంటుంది. సలీల్ అరోరాని నెంబర్ 4లో పంపించిన బెటర్ అయితే ఉంటుంది నెక్స్ట్ మ్యాచ్లో. సో ఓవరాల్గా చూసుకుంటే లివింగ్స్టన్ ఇంక్లూషన్ అనేది కొంచెం డిసప్పాయింట్మెంట్గానే కనబడుతుంది. ఆ ఫీల్డింగ్లో కూడా కొన్ని మిస్టేక్స్ అయితే చేసిండు అతను. గ్రౌండ్ ఫీల్డింగ్లో ఫోర్స్ కూడా ఈజీగా ఇచ్చిన చెప్పుకోవచ్చు బౌండరీ లైన్ దగ్గర. ఓవరాల్గా చూసుకుంటే నెక్స్ట్ మ్యాచ్లో ఖచ్చితంగా సలీల్ అరోరా అయితే ఆడతాడు ఇన్ ప్లేస్ ఆఫ్ లైమ్ లివింగ్స్టన్. గాయస్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.